ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా దేశమే ఆ ఫోటోను చూసి కన్నీరు పెట్టుకుంది. అయ్యో బిడ్డ, ఎంత పనయింది తల్లి, ఈ బాధ ఎవరికి రావద్దు అంటూ కంట నీరు చెమ్మగిల్లని వారు లేరు. ఇంతకీ ఆ ఫోటోలో ఏముంది, ఎందుకు దేశమంతా కన్నీరు పెట్టుకుందనేది ఈ వీడియోలో చూద్దాం. అది జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ పర్యాటక ప్రాంతం. 2025 ఏప్రిల్ 22 మంగళవారం. సమయం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతం. అక్కడికి జమ్మూ కాశ్మీర్ అందాలను వీక్షించేందుకు వచ్చిన పర్యాటకులు ఆనందంగా గడుపుతున్నారు. నేలపై పరుచుకున్నట్టుగా ఉన్న ఆ పచ్చని అందాలను, ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా తుపాకుల మోత. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. అక్కడికి వచ్చిన ఉగ్రవాదులు ఉన్మాదుల్లా పురుషులను దొరికిన వారిని దొరికినట్టు కాల్చేస్తున్నారు. పక్కకే మహిళలు, చిన్నపిల్లలు ఉన్నా కనికరం చూపకుండా మగవారిని కాల్చారు. అలా 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. కట్టుకున్న వారు, జన్మనిచ్చిన వారు కళ్ళ ముందే చనిపోతుంటే ఆ గుండెలు దిక్కులు పిక్కటిల్లేలా రోధించాయి. అలా బలైన వారిలో పెళ్ళై 6 రోజులే అయిన నవవరుడు ఉన్నాడు. హర్యానాకు చెందిన వినయ్ నర్వాల్ నేవీలో లెఫ్టినెంట్గా ప్రస్తుతం కేరళలోని కొచ్చిలో పనిచేస్తున్నాడు. ఏప్రిల్ 16న ఆయనకి హిమానిషితో వివాహం జరగగా 19న విందు జరిగింది. ఆ తర్వాత ఈ కొత్త జంట హనీమూన్ కొరకు ఐరోపా వెళ్లాలని భావించిన వీసాలు ఆలస్యం కావడంతో కశ్మీర్కు వెళ్లారు. పహల్గామ్లో ఆనందంగా గడుపుతున్న సమయంలో ఒక ఉగ్రవాది వచ్చి వినయ్ నర్వాల్ తలపై షూట్ చేశాడు. అంతే, స్పాట్లోనే వినయ్ నర్వాల్ మరణించాడు. కళ్ళ ముందు అప్పటి వరకు మాట్లాడిన భర్త నిర్జీవంగా పడి ఉండటంతో హిమాన్షి షాక్లోకి వెళ్ళింది. భర్త శవం ముందు అలానే కూర్చుండిపోయింది. సరిగ్గా అదే సమయంలో తీసిన ఫోటో ప్రపంచం మొత్తాన్ని కంటతడి పెట్టించింది. హిమాన్షికి వచ్చిన బాధ ఎవరికి రావద్దని కంట నీరు చెమ్మగిల్లని వారు లేరు. ఇంత బాధలోనూ భర్తకు సెల్యూట్ చేస్తూ జై హింద్ అని నిలదీస్తూ హిమాన్షి తన భర్తకు వీడ్కోలు పలికింది. ఉగ్ర కుట్రలకు నవజంటలతో పాటు అనేక కుటుంబాల జీవితాలు ఆగమయ్యాయి. దేశంలో ఉగ్రవాదం లేకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.